కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే. మీకు మేము ఒక టైటిల్ పెట్టాం, మీకు అక్కడ చూసే అవకాశం లేనట్టుంది. కడప రెడ్డమ్మ అని మీకు ఒక టైటిల్ పెట్టాం, యాక్సెప్ట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ అండి. అభిమానంగా కడప వాళ్ళు ఇచ్చిన పేరు వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేస్తాను. అంటే మిమ్మల్ని కడప జిల్లా ప్రజలు, పర్టికులర్గా మీ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మిమ్మల్ని గౌరవంగా కడప రెడ్డమ్మ అని పిలుస్తూ ఉన్నారు. అందుకని మేము కూడా ఆ టైటిల్ పెట్టాం. అంటే మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు, ఎలా ఉందండి ఆ ఎక్స్పీరియన్స్? కానీ చాలా ఎమోషనల్, డెఫినెట్గా ఎగ్జైటెడ్. మనకు చాలా పెద్ద బాధ్యత ఇస్తుంది. ప్రజలు వాళ్ళకి అనుగుణంగా పని చేయాలా అనేది ఒక స్ట్రాంగ్ ఇన్నర్ విత్ 2 days ఉంది అసలుకి. డెఫినెట్గా అక్కడంతా గమనించి అసలు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందని చెక్ చేసి పడుతుంది. డెఫినెట్గా రేపు వచ్చే అసెంబ్లీ సెషన్లో డెఫినెట్గా నా వంతు నాకు ఇచ్చిన వాళ్ళ బాధలను నెరవేర్చాను. అంటే మీరు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినా కూడా మీరు మాట్లాడుతున్న తీరు, అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు కావచ్చు, బయట మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఒక 20-25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పొలిటికల్ లీడర్ ఎంత అగ్రెసివ్గా మాట్లాడతారో మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మామూలుగా ఎలా మాట్లాడుతానో అలానే మాట్లాడుతున్నానండి. అది ప్రజలకు కనెక్ట్ అయ్యింది. మామూలుగా ఎక్కడా కూడా నేను నా యొక్క ఒపీనియన్ ఓపెన్గానే చెప్తూ ఉంటాను. కొంచెం బోల్డ్ అంటారు అందరూ, అంటే చిన్నప్పటి నుంచి అంతే. కాకపోతే నేను ఏమి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానో దాన్నే మాట్లాడుతూ ఉంటాను అంతే. అంటే సూటిగా సుత్తి లేకుండా, రొటీన్ పొలిటీషియన్ మాదిరిగా కాకుండా డైరెక్ట్ టార్గెట్ పాయింట్ని కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అవునండి. నేను యాక్చువల్గా శ్రీనివాస్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా కూడా ఆయన 14 ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసినాక ఇక్కడ డిస్టర్బెన్స్ రాకూడదని ఆయన బాధ్యతలు తీసుకుంటూ కొంచెం బిజినెస్ వ్యవహారాలు తీసుకుంటూ ఉండడము. ఎప్పుడన్నా ఎవరన్నా కార్యకర్తలు ఫోన్ చేస్తే వాళ్ళ కోసం ఏదైనా అవసరం ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడం తప్ప ఎక్కువ పొలిటికల్గా నా ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉండేది కాదు. ఒక్కసారి అదే సెప్టెంబర్ 8వ తేదీ నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడంతోనే నేను రాజకీయాలకు రావడము. ఇమీడియట్గా నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు కడపలో చూస్తే ఎన్నో సమస్యలు ఇవాళ జరిగితే ఇస్తుందా అనేది నాకు నేను నేర్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ రావడం జరిగింది. అది ప్రజలకు కనెక్ట్ అవుతూ ఉన్నట్టు. అంటే కడప రెడ్డమ్మ గారిని క్యాబినెట్లో మంత్రిగా చూడాలని చాలామంది అనుకున్నారు. మీ నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీలో చాలామందిలో డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా మాధవిరెడ్డి గారు ఈసారి క్యాబినెట్లో ఉంటారు, అందులో కడప జిల్లా నుంచి గెలిచారు, పవర్ఫుల్ లేడీ, మీ భర్త శ్రీనివాసులు రెడ్డి గారి పార్టీ మీద ఉన్న లాయల్టీ ఇవన్నీ కలిసి వచ్చి ఖచ్చితంగా మీరు క్యాబినెట్లో ఉంటారన్న చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా మీకు ఆ స్థానం లభించలేదన్న డిసప్పాయింట్ అయ్యారా? యాక్చువల్గా మినిస్ట్రీ నాకు వస్తుందని ఆలోచన ఏ రోజు లేదండి. కాకపోతే ఈ 8 months ఆఫ్ జర్నీ, ఎంత హార్డ్ వర్క్, కడప అనే కాన్స్టిట్యున్సీ పులివెందుల తర్వాత నెక్స్ట్ ఓడిపోయే కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ. దాదాపు 20 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో గెలిచింది లేదు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినప్పుడే క్యాడర్ లేదు, నాయకులు లేరు, మొత్తం చెల్లాచెదరైపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నువ్వు ఎలా చేయగలుగుతావు అని నన్ను అడిగారు. అన్న మీరు ఇవ్వండి, నేను నా 100% ఇచ్చి వెళ్తాను చూడండి అన్నాను. నేను ఒక మదర్, ఒక పిల్లల్ని ఎలా పెంచుతానో, వాళ్ళకి ఎలా క్రమశిక్షణ చెప్తానో, రేపు పార్టీలో కూడా నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని అలాగనే దగ్గర తీసుకుంటాను, అలానే నేర్పుతాను, అలానే క్రమశిక్షణతో ముందుకెళ్తాను అని చెప్పాను. అలాగనే నాకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి అంతే సీరియస్గా వర్క్ చేశాను. దాదాపు 8 నెలలు నేను 10 నుంచి 12 గంటలు, ఒకసారి కొన్ని రోజులు అయితే 15 గంటలు కూడా నడిచిన రోజులు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. దాదాపు ఈ జర్నీ నేను 2300 కిలోమీటర్లు నడిచా. ఎక్కడే కానీ టైర్డ్నెస్ కానీ ఎక్కడే కానీ నెవర్ అసలు పెయిన్ఫుల్గా అనిపించుకోకుండా ముందుకెళ్ళాను.
ఈ మొత్తం జర్నీ తర్వాత ఈ జర్నీలో నన్ను దాదాపు రాష్ట్రం మొత్తం గమనించడం జరిగింది. సడన్ గా కడపలో ఒక మూమెంట్ ఒక మహిళకి ఇవ్వడం అనేది, అంటే 60 సంవత్సరాల నుంచి ఎవ్వరు మహిళకు అవకాశం ఇవ్వలేదు. రెండవ పాయింట్, ఇక్కడ తెలుగుదేశం అనేది రాదు, ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ ది వైసీపీ సీటు అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనేది ప్రజల్లో కానీ రాష్ట్రంలో నాయకులకు కానీ ఉంది. అలాంటి చోట నేను రావడము ఒక 3-4 మంత్స్ తర్వాత ప్రజలు నోటీస్ చేయడం జరిగినారు. నేను అంటే 10 to 12 అవర్స్ 8 months బిఫోర్ నుంచి ఒక క్యాండిడేట్ తిరగడం అనేది ఎక్కడ జరగల. ఐఎమ్ ద వన్. దాదాపు లోకేష్ గారు అన్నారంటే ఆమె లెక్కలు తిరిగితే 175/175 సీట్లు తెలుగుదేశం పార్టీ కొడతదని. అంటే నేను నన్ను కితాబులాగా తీసుకుంటున్నాను. డెఫినెట్ గా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆటోమేటిక్ గా ఈ యొక్క జర్నీలో చాలా బాధలు, చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్, నన్ను అవమానకరంగా మాట్లాడింది. మా మామయ్య రాజగోపాల్ రెడ్డి కుటుంబంలో ఒక కోడలుగా వచ్చి నేను ఈ మాటలు పడాల్సి వస్తుందని నా లైఫ్ లో అనుకోలేదు. బట్ ఈ రోజు రాజకీయాలు చాలా చెడిపోయినాయి. వాళ్ళకి అవతల పద్ధతికి ఓడించడం తప్పితే వాళ్ళకి దెబ్బ కొట్టి మానసికంగా కానీ ఫిజికల్ గా కానీ ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది తప్పితే వాళ్ళకి ఇక్కడ మహిళ ఉంది, ఈమె గురించి ఇలా మాట్లాడకూడదు, ఈమె ఫలానా ఫ్యామిలీలో వచ్చింది, ఇది తప్పు అనే నైతిక విలువలు కోల్పోయినారు. సో దాదాపు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయడం జరిగింది. బట్ నేను డౌన్ అయిపోతే ఎవ్రీథింగ్ డౌన్ అవుతుందని చెప్పి కడుపులో అట్లే పట్టుకొని ఈ యొక్క బాధని రేపు నేను గెలిచాక నన్ను అన్న వాళ్ళను ఇంకా చర్యలు తీసుకునే విధంగా నన్ను నేను అంటే దాన్ని జాతర చేసుకుంటా వచ్చాను యాక్చువల్గా. సో ఈ జర్నీ అంతా చూసినాక దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది నన్ను. అది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అదర్ మీడియా అండి. డెఫినెట్ గా వాళ్ళు నన్ను దాదాపు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈరోజు నేను ఎక్కడికి పోయినా కడప రెడ్డమ్మని గుర్తుపెట్టడము, నన్ను పిలవడము. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కడప రెడ్డమ్మకు వస్తుంది అనుకున్నాము, ఇది చాలా తప్పు అని చాలా మంది నార్మల్ పబ్లిక్ అంటే మచిలీపట్నం, కాకినాడ, మైలవరం ఇటువైపు వాళ్ళు కూడా నాకు ఒపీనియన్ నాకు చెప్పడము, బాధపడడం జరిగింది. సో ప్రజలకి ఇంత దగ్గరయ్యానని నాకు అప్పుడే తెలిసింది. డెఫినెట్ గా మహిళగా ఓసీ కమ్యూనిటీ నుంచి వచ్చి, రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చి కడపలో పులివెందుల తర్వాత రెండవ ఓడిపోయే సీటు తెలుగుదేశం పార్టీ. అలాంటి సీటులో తెలుగుదేశం పార్టీని గెలిపించి అది జెండాను ఎత్తామంటే ఒక గుర్తింపు ఉంటే బాగుండు. బట్ ఏ క్యాలిక్యులేషన్స్ లో నేను మంత్రి పదవి మిస్ చేశానో అయితే నాకు తెలియదు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు నన్ను కాంప్లిమెంట్ ఇస్తూ, ఈ అమ్మాయికి కడప పార్లమెంట్ ఇచ్చింటే కూడా కొట్టుకొని వచ్చేదని. బట్ చంద్రబాబు నాయుడు గారు నా పొటెన్షియల్ తెలిసినా కూడా మంత్రి పదవిలో ఒక మహిళకి, రెడ్డి కమ్యూనిటీ అమ్మాయికి ఓసీకి ఇవ్వాలని ఎందుకు ఆలోచించుకుంటే నాకు కూడా అర్థం కాలేదు. అంటే కొద్ది రోజుల క్రితం మీరు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ ఒక సంచలనం అయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే అంటే డి అన్నట్టుగా ఒక పవర్ఫుల్ స్పీకర్ మాదిరిగా మీరు మాట్లాడింది మొత్తం వైరల్ అయింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఈరోజు మీకు వచ్చిన 11 సీట్లు అనేటివి ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలకు వ్యతిరేకంగా పరదాలు కట్టుకొని దురహంకారంతో చేసిన పాలనకు వాళ్ళు రెఫరెండం ఇచ్చారు. ఇది గమనించుకొని కనీసం ఇప్పటి నుంచైనా కానీ ప్రజలకు సేవ చేసే విధానంగా మీరు ముందుకొచ్చి అసెంబ్లీలో ప్రజలకు ఉన్న సమస్యల మీద గలమెత్తితే బాగుంటుంది. అంటే మీరు అసెంబ్లీలోకి రావడానికి ఓన్లీ ముఖ్యమంత్రి అయితేనే వస్తారా? ముఖ్యమంత్రి స్థానంలోనే ఉంటే వస్తారా? అంటే మీకు ఓట్లేసింది ముఖ్యమంత్రి స్థానంలోకి ఎక్కడానికే ప్రజలు అనుకుంటున్నారా? మనకు ఓట్లేసింది మన నియోజకవర్గంలో ప్రజలు మనకు సేవ చేయడానికి మాత్రమే ఓటేశారు. ఎస్, అదేండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు అన్నమాట ఇంకో మాట కూడా అన్నట్టున్నారు. మీరు పులివెందుల ఎమ్మెల్యే, నేను కడప ఎమ్మెల్యేని, మన ఇద్దరం ఎమ్మెల్యేలేమో ఒకే జిల్లాకు సంబంధించి, జిల్లా డెవలప్మెంట్ చూద్దాం రండి అని. ఎలా ఇదంతా అంటే ఆయన నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. డెఫినెట్గా ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యేనండి, పులివెందుల ఎమ్మెల్యే, నేను కడప ఎమ్మెల్యే. నేను ఇంకొక మా క్లిప్ కూడా మీకు చూపించాలా. నా గెలుపు డిక్లేర్ అయిపోయాక నేను ఒక మాట చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల ముందు కడప నియోజకవర్గాన్ని వచ్చి తన లాస్ట్ మీటింగ్ లో స్పీచ్ ఇచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ని చూడకండి,
నన్ను చూసి ఓటేయండి అని ఇక్కడ కంటెస్ట్ చేసేది నేను, కాబట్టి మీరు నాకు ఓటేస్తున్నారు కాబట్టి నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి తను ఇక్కడ క్యాండిడేట్ అనే విషయాన్ని తను ఇక్కడ క్యాండిడేట్ అని చెప్పారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ 8 నెలల నా జర్నీలో కడప నియోజకవర్గంలో దాదాపు ఒక 2000-3000 మందిని మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే 100 మనుషులు కూడా ఎమ్మెల్యే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, అప్పుడున్న డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే అంజద్ బాషా అని చెప్పిన దాఖలాలు లేవు. ఎవరిని అడిగినా జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే అన్నారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పులివెందల ఎలా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గంగాపదంగా చెప్పగలుగుతారో కడప కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూసి ఓటేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడేమో అంజద్ బాషా చూసి ఓటేసిన ఎలక్షన్స్ ఎప్పుడు జరగల, 14లో జరగల, 19లో జరగల. వాళ్ళు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి మా క్యాండిడేట్ అని చెప్పి మాత్రమే ఓట్లేశారు. నేను అందుకే ఎలక్షన్ అయిపోయిన రోజు చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను అనే మాట నేను గంటాపదంగా చెప్పినాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని ఈ రోజు కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానము చాలా ఉందండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ నుంచే ఇక్కడ గెలుస్తూ వచ్చినారు. ఈ రోజు ఆ యొక్క సాంప్రదాయాన్ని బద్దలు చేసాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవడం జరిగింది. ఆయన కూడా ఈ రోజు ఆయన తెచ్చుకున్న 11 సీట్లతో ఆయనకు అపోజిషన్ లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే. ఆయనకు ఏమాత్రమైన బాధ్యత ఉన్నా, రాజకీయంగా ఏమన్నా అవగాహన ఉన్నా, ప్రజాసేవ మీద ఏమన్నా కాంక్ష ఉన్నా ఆయన పోయి బెంగళూరులో కూర్చోకుండా వచ్చి పులివెందల్లో కూర్చొని పులివెందల యొక్క అభివృద్ధి, పులివెందల యొక్క ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ అక్కడ పనిచేయాల. అంతేకాని నాకు అపోజిషన్లో లీడర్షిప్ ఇవ్వలేదు, నాకు 11 సీట్లు వచ్చినా కానీ రాజ్యాంగాన్ని మార్చి నా కోసం కొత్తగా రూల్స్ క్రియేట్ చేసి నాకు అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఇంకా ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ వర్డ్, బట్ ఆయన విజ్ఞత వదిలేస్తున్నాను. బేసిక్గా మీరు ఇందాక నుంచి అంటున్న మాట అండి, యాక్చువల్లీ మొన్న ఎన్నికల రిజల్ట్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అంటే మీ పార్టీ అధిష్టానం కూడా అనుకోలే కడపలో ఇన్ని సీట్లు వస్తాయి, పర్టికులర్గా కడప టౌన్లో కూడా కడప అసెంబ్లీ స్థానం నుంచి కూడా మనం గెలుస్తాం, ఆ జిల్లాలో ఇన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకునేటప్పుడు కూడా కడప జిల్లాని లేకపోతే కర్నూలు జిల్లాని వైసీపీకి వదిలేయాలి, అనంతపురం చిత్తూరు జిల్లాలు మాత్రం మనం గెలుస్తాం, మనకు సీట్లు వస్తాయని లెక్కలేసుకుంటారు తప్ప అలాంటి అసలు పూర్తిగా వదిలేసుకున్న స్థానాల్లో కూడా ఈసారి భారీ మెజార్టీలతో మీ పార్టీ వాళ్ళు గెలిచారు, పర్టికులర్గా మీరు గెలిచారు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే జగన్ మీద ఉన్న వ్యతిరేకతేనా, లేకపోతే మీ జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఈ వ్యతిరేకతకి ఏమైనా కారణమైంది ఆ జిల్లాలో? డెఫినెట్గా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రజలు అంతా ఆలోచిస్తున్నారని నేను అనుకోను. అట్లా ఆలోచించిపోయింటే షర్మిల గారు డెఫినెట్గా గెలిచేవాళ్ళు. అసలు ఆ యొక్క హత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యన రాజకీయ అధికారాలకు అహంకారాలకు రిజల్ట్. అది డెఫినెట్గా దానికి సంబంధించిన వ్యక్తులు శిక్షించబడాలా, అది వేరే విషయము. ఇక్కడ కడప జిల్లాలో ఒక ఎత్తు, కడప నియోజకవర్గంలో ఒక ఎత్తు అండి. కడప నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలవలేదు. మీకు తెలియదు, అసలు స్ట్రక్చరే లేదు తెలుగుదేశం పార్టీకి. అలాంటిది 8 నెలల నుంచి ఇన్ని గంటలు తిరిగి మళ్ళా కార్యకర్తలను తయారు చేసుకొని అంత యంగ్ యూత్ యువకులని దగ్గర తీసుకొని పార్టీ మీద సానుభూతి పరులను దగ్గర తీసుకొని ముందుకు వెళ్ళడము. అలాగనే రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి దాదాపు 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న ఆయన కోడలు ఈరోజు వచ్చింది. ఆమె ప్రజాసేవ కోసమే వచ్చింది, ఆమెకు ఏమి తక్కువ ఉంది. ఈ రోజు ఇంత కష్టపడి ఇన్ని గంటలు తిరుగుతా ఉందంటే ఈమె మనకి ఏమైనా చెయ్యగలుగుతాది అన్న ఆశతో నాకు ఓట్లేశారు ప్రజలు. డెఫినెట్ గా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు నేను గెలిచిన వెంటనే పనిచేస్తున్నాను. ఇంకా కడప జిల్లాలో మొత్తంగా చూస్తే ఇది అర్బన్ అండి. అర్బన్ లో డిఫరెంట్ గా ఉంటుంది, రూరల్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు రైతులండి, ముఖ్యంగా ఈసారి మనకు మెయిన్ రిజల్ట్ రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏ విధమైన సబ్సిడీ కానీ, ఒక డ్రిప్ ఇంత వైరు ముక్క కానీ ఇవ్వడం పోవడం కానీ, పెస్టిసైడ్ చల్లడానికి కానీ, స్ప్రేయర్స్ కానీ ఏది ఇవ్వలేదు. దాదాపు రైతులు అన్యాయం అయిపోయినారు. వాళ్ళ యొక్క నెగిటివ్ ఓటింగ్ పడింది. ఈసారి ఎవ్రీ టైము రెడ్ మాకు సాలిడ్ ఓట్స్ అనుకున్న వైఎస్ఆర్ ఫ్యామిలీకి
దొడ్లు ఓటు వేయలేదు. అంటే భవిష్యత్తులో ఇప్పుడు కడప స్థానం నుంచి గెలిచినట్టే, అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డా అని చెప్పుకునే ఆ జిల్లాలో కడప నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు సృష్టించిన మొట్టమొదటి మహిళా నేత మీరే. సో అదే క్రమంలో రేపు పులివెందుల స్థానాన్ని కూడా కైవసం చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? హైపోథెటికల్ క్వశ్చన్స్ ఏం ఆన్సర్ ఇస్తామండి, ఏం ఆన్సర్ ఇవ్వలేము. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము పులివెందుల పార్టీ ఆఫీస్ కట్టింది కూడా శ్రీనివాస్ రెడ్డి గారు నా భర్తనే. పులివెందులో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, పులివెందుల్లో పార్టీ కోసము స్థలం కానీ ఒక ఇల్లు కానీ రెంట్కి ఇవ్వలేని పరిస్థితిలో పులివెందులు నడుస్తుంది. అంటే ఆయన అధికారంలో ఉండగా మా పార్టీకి సంబంధించిన బీటెక్ రవికి ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ రెంట్కి ఇవ్వలేని పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. సో తెలుగుదేశం పార్టీని అక్కడ బాగా తీసుకుపోవాలంటే మనకు ఒకటి ఆఫీస్ కావాలి, నువ్వు చేయగలుగుతావా అంటే డెఫినెట్ గా అని చెప్పి మా శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత నిధులతో అక్కడ ఒక స్థలం కొని ఒక మోడల్ పార్టీ ఆఫీస్ కట్టడం జరిగింది పులివెందుల్లో. ఇప్పుడు ఆ పార్టీ ఆఫీసే వీరకవి గారు వాడుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా పులివెందుల కాన్స్టిట్యున్సీతో మాకు బాగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పులివెందుల్లో ఉన్న కొన్ని మండలాలతో మాకు బంధుత్వం ఉంది. మా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారి అమ్మమ్మ గారు ఊరు పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే ఉంది. డెఫినెట్ గా మొదటి నుంచి మాకు కలెక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు చక్రాయపేట మండలం కానీ ఇవన్నీ దాదాపు శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటా ఉంటారు. డెఫినెట్ గా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేందుకు మా వంతు కృషి అయితే డెఫినెట్ గా ఉంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన లేకపోతే చేసిన కామెంట్స్ని మీరు గమనించారు. అది కూడా నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వెళ్ళిన సందర్భంలో మీ పార్టీ పైన మీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడికి నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను అన్నారు. నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయట్లేదు, కోరట్లేదు, ఆయనకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. మీరు ఇదే క్రమంలో మా పార్టీ మీద దాడులు చేస్తే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది, శిశుపాలుడి పాపాల లెక్కేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి చేసింది అదే కదండి. అందరికి వార్నింగ్లు ఇచ్చాడు, డిక్టేటర్షిప్ చేశాడు, ప్రొవైడర్ లెక్క బిహేవ్ చేస్తాడు. ఇంకా ఆ రోల్లో నుంచి బయటికి రాలేదు. ఆ రోల్లోంచి బయటకు వచ్చారనే నిద్రలోంచి ఆయన వెయ్యలేదు. అసలు పిన్నెల్లి దగ్గర పలకరించడానికి పోయిన మనిషి పిన్నెల్లి చేసినది ప్రపంచం మొత్తం ఒక బూతులలోకి ఎంటర్ అయిపోయేసి ఈవీఎం బాక్స్ పగలగొట్టడము, అక్కడ అడ్డుకున్న వ్యక్తి మీద దాడి చేయడము, ఆయన ఫిజికల్ గా ఇంప్రూవ్ చేయడము, ఇవంతా ప్రతి ఒక్క మనిషి మీడియా ద్వారా చూసేస్తారు. ఇంకా దాన్ని మూసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పిందేంటి? అబద్ధాలు మాత్రమే. ప్రజలకి ఒక మాయా ప్రపంచం చూపించుకుంటూ ఆయన ముందుకెళ్ళాడు. అలా చూపిస్తేనే 19లో అధికారంలోకి వచ్చారు. అదే విధంగా ఈరోజు మళ్ళా ఆయన ప్రజలకి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అంతే తప్పితే మనము ఇప్పుడు ఓడిపోయాక పులివెందులలో ప్రజలను పలకరించుకుంటే అక్కడ ఉన్న సమస్యలు ఇంకా నేనేమి తీర్చలేదుగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, నా తప్పులు ఏమున్నాయని పరిశీలించుకుంటే బాగుండు. ఆయన ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో జరిగిపోతా ఉంది. వెళ్ళేసి నేను ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ప్రజలందరూ అర్చిస్తారనుకుంటున్నారు. వెరీ సారీ. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిన్నెల్ల గారి గురించి మాట్లాడితే పిన్నెలతో పాటు నిన్ను కూడా దోచుగా చూసే పరిస్థితి వస్తుంది. అసలు పిన్నెల్లి అనే వ్యక్తి ఎంత దాడులు చేశారో, ఆ ప్రాంతంలో ఎంతగా ఆయన మీద అగనిస్తుందో ఈ రిజల్ట్స్ ఆయనకు చూపిస్తున్నాయి. ప్రజలు చాలా వ్యతిరేకంగా వెళ్ళారు. కాబట్టి ఆయన మీద రాజకీయ లబ్ధి కోసమో ఇంకో దాని కోసమో సెన్సేషనల్ కామెంట్స్ చేసినంత మాత్రం ప్రజలు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు. ఆయనకే మేము ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇలాంటి కామెంట్స్ ఇవ్వకుండా కొంచెము బెటర్ గా ఉంటుందని ఆయన ఇచ్చింది వార్నింగ్ అనుకుంటున్నారా మీరు? అంటే వార్నింగ్ కింద తీసుకుంటున్నారా? అయ్యో, ఎందుకు తీసుకుంటామండి ఆయన మీద వార్నింగ్ అని? అది జోక్. బ్రహ్మాండంగా ప్రజలు నిన్ననే మీరు చూపిస్తారు. పింఛన్ 7,000 రూపాయలు పంచినాము మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం. అలాగనే డిఎస్సీ మెగా డిఎస్సీ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించుకుంటూ ఆయన మాటల మీద మనం టైం వేస్ట్ చేయడం కంటే మనం అభివృద్ధి కార్యక్రమాల మీద పని చేసి ప్రజలకు తొందరగా సేవ చేసి ఈ 5 సంవత్సరాలు నష్టపోయిన యొక్క అభివృద్ధిని మనం తీసుకురావడం అనేది మనకు ముఖ్యము. జగన్మోహన్ రెడ్డి అప్పుడొకసారి 10 రోజులకు నెల రోజులకు ఒకసారి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూ పోతారు. ఆల్రెడీ 20 కేసుల్లో మునిగి తేలుతున్న వ్యక్తి
ఇంకో నేరస్తుడి దగ్గర పోయి నేరస్తుని సపోర్ట్ చేస్తున్నాడు. మనమేం ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది? అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే కోపంలో ఈవీఎం పగలగొట్టారంటూ ఉన్నారు. కోపం వచ్చి ఆయన ఈవీఎం పగలగొడితే చేసే తప్పే పనులు వాళ్ళ ఉందన్నట్టు. పార్టీ చేసే పనులు అవే కదా. కోపంలో చేసే పనులకు తప్పేం లేదు అని అంటే మరి కోపంలో వెళ్ళిపోయి ఒక పెద్ద దాంట్లో దూకేసేసి కదా, అట్ట కాదు కదా. వెళ్ళేసి ఈవీఎంలో పగలగొట్టడము, బూతులలో క్యాప్చర్ చేయడము తప్పు కాదని ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంతకంటే సిగ్గుచేటు రాష్ట్రానికి ఏం లేదు. అంతకంటే ఏం చెప్పగలుగుతాం మనము? నిన్నే ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారండి. మీకు బాగా తెలుసుంటుంది. మీ పక్క కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని ఫోక్సో యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా తన దగ్గర పనిచేయడానికి వచ్చిన ఒక మహిళ కుమార్తె, ఒక మైనర్ బాలికల్ని ఆయన సెక్సువల్గా హెరాస్ చేస్తుంటే వాటిని ఆ పాప అంటే ఆ బాలిక సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చింది. ఆయన ఒక డాక్టర్ కూడా, డాక్టర్ కమ్ ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తి ఒక మైనర్ బాలికని సెక్సువల్గా వేధించాడు. ఎలా చూస్తారు దాన్ని? డెఫినెట్గా అండి, ఇంకా శిక్షలు కఠినతరం అవ్వాలా? మహిళల మీద చాలా దాడులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు పోక్సో చట్టమే కాదండి, ఇప్పుడు మ్యారేజ్ అయిన ఆడపిల్లలని వదిలేయడము, వాళ్ళని ఇక నీకు సంబంధం లేదన్నము, ఇద్దరు పిల్లల్ని కండము, నీ పిల్లోడితో సంబంధం, నీతో సంబంధం లేదన్నము. ముఖ్యంగా ఇక్కడ ముస్లిమ్స్ ఉండాలండి కడపలో. అందరూ మగవాళ్ళు జనరల్గా కువైట్కు సౌదీకి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరమో ఉంటారు, ఒక పిల్లను 2 పిల్లలను కంటారు. ఆ తర్వాత ఈ పిల్లని వదిలేయడము, అమ్మగారి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడము, చక్కగా పాస్పోర్ట్ చేసుకొని కువైట్కి వెళ్ళిపోవడము. వస్తారు 10 రోజులు, వీళ్ళు వచ్చింది పోయింది ఆడపిల్లలకు చెప్పరు. అసలు ఎంత మంది ఆడపిల్లలు వచ్చేసి నా భర్త వదిలేశాడు, నా భర్త పట్టించుకోవట్లేదు, నా భర్త చూడట్లేదని రోజుకి 3, 4 ఆడపిల్లలు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారంటే ఆడపిల్లల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలా. డెఫినెట్గా దీని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నాతో పాటు ఈసారి గెలిచిన మహిళలందరూ కలిసి దీని మీద పోరాడి ఒక చట్టం తీసుకురావాల్సింది ఉంది. అదే క్రమంలో మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని ఉద్దేశించి, అంటే ఇక్కడ లైవ్లో మనం మాట్లాడుకోలేని విధంగా ఆ రోజు అసెంబ్లీలోనూ బయట సోషల్ మీడియాలోనూ ఆఖరికి నారా లోకేష్ పుట్టుకకి సంబంధించి కూడా చేసిన కామెంట్స్ మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పిల్లాడి మాదిరిగా పార్టీ ఆఫీసులోకి వచ్చిన బోరున ఏడ్చిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఒక మహిళగా ఇప్పుడు మీరు ఒక మహిళల సమస్యలు ప్రస్తావిస్తున్నారు, ఒక చట్టాన్ని తీసుకురావాలని మీరు అడుగుతూ ఉన్నారు. అలా భువనేశ్వర్ గారి మీద చేసిన కామెంట్స్ మీద ఎలా చెప్తారండి? డెఫినెట్గా భువనేశ్వర్ గారి మీద కామెంట్స్ చాలా బాధాకరము. ఇక్కడ నియోజకవర్గంలో నా మీద కూడా అమ్జద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా కూడా సేమే మాట్లాడాడు. సేమ్ మొత్తం వైసీపీ పార్టీలో అసలు మహిళలకు రక్షణ లేదు, అసభ్యంగా మహిళలను మాట్లాడడము, మహిళలను టార్గెట్ చేయడము. ఈ రోజు గమనిస్తే నన్ను మాట్లాడడానికి ఒక మైనార్టీ మహిళని 20 లక్షలు ఇచ్చి హైర్ చేసుకున్నారంట. ఆ పిల్ల నన్ను ఎంత అన్యాయంగా మాట్లాడిందో అంత అన్యాయంగా సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ బయట మాట్లాడడం కానీ. నేను విన్నది ఏంటంటే అసలు నన్ను ఓడించడానికి నా గురించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని వచ్చి నా మీద వీడియోలు క్రియేట్ చేసి నన్ను గప్పు పట్టిద్దామని ఆలోచన కూడా చేశారనేది నేను విన్నాను ఎలక్షన్ మూడల్లో. అంటే ఎట్టుపోతా ఉంది, ఇంత ప్రజలు మేము ఎలక్షన్ నడిపినాం ఏంటి, ఇప్పుడు నన్ను ఇంత టార్గెట్ చేశారన్న భయంతో మేము నడిపినాం. 2 రోజుల క్రితం మీ జిల్లాకి సంబంధించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి వివాదం మీకు బాగా తెలిసి ఉంటుంది. పోలీస్ అధికారులు ఆమెను పిలిచినప్పుడు రాలేదని, లేట్ చేశారన్న ఉద్దేశంతో ఒక ఎస్ఐనో మరి బహుశా సిఐనో ఆమె మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమైంది. అదే జిల్లాకు సంబంధించిన మహిళా నేతగా మీరు అంశాన్ని సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో? నేనైతే సమర్థించట్లేదండి. డెఫినెట్గా ఇప్పుడు మనము ఏదో రాజకీయాలు ఈ 5 సంవత్సరాలే ఉంటాము. అధికారులు అనేవాళ్ళు దాదాపు వాళ్ళు సర్వీస్లోకి వచ్చి 20-25 సంవత్సరాలు పనిచేస్తారు. మనము ఏదన్నా వాళ్ళతో కోఆర్డినేషన్తో పనిచేయాలి కానీ అలా మాట్లాడకూడదు. డెఫినెట్గా నేనైతే ప్రతి ఒక్కరిని అన్నా అని పిలుస్తాను. డెఫినెట్గా నేను నెవర్ అసలు ఒక పాయింట్ నేను సపోర్ట్ చేయను. ఆమె ఏదో బై మిస్టేక్ అట్లా మాట్లాడినట్టుంది. డెఫినెట్గా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా దాని మీద క్షమాపణ చెప్పినారు, తెలియక చేసిందని. డెఫినెట్గా ఆమె తను కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్ ఫ్యూచర్లో షీ విల్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్. నిన్న మీరు మాట్లాడింది ఒకటి బాగా సెన్సేషన్ అయిందండి. అంటే మీరు మాట్లాడింది ఏం తప్పేం అనిపించలేదు మాకైతే. ఒక మీ సొంత పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆవిడని ఏదో పిలవలేదు పెన్షన్ల పంపిణీ కంటే, మీరు అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఊరిని నీకు రాసిచ్చారా అని అడిగిన ప్రశ్న కావచ్చు,
లేకపోతే మిమ్మల్ని ఎవరిని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, ఎవరిని పిలవము మేము, ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు అని మీరు చెప్పిన విధానం కొంత చర్చనీయాంశమైంది. అంటే ఇంత పవర్ఫుల్గా మాట్లాడతారా ఒక ఎమ్మెల్యే అని? డెఫినెట్గా అండి. సదరు మహిళా కుటుంబము ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నన్ను ఓడిస్తామనడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా దాదాపు 5-6 నెలలు నాతో పాటు ప్యారలల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సదరు మహిళ క్యాండిడేట్ అంటూ చెప్పుకుంటూ ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని కడప నియోజకవర్గంలో క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా నామినేషన్ రోజు వాళ్ళు వచ్చి నా పార్టీలో నాతో పాటు జాయిన్ అయ్యి నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ తర్వాత ఎలక్షన్లో కరెక్ట్గా 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీకి వద్దు, వైసీపీకి ఓట్ వేయండి అని చెప్పి డబ్బులు పంచడం కూడా జరిగింది. ఇది అధిష్టానానికి మేము ఎప్పటికప్పుడు పంపించడం జరిగింది. డెఫినెట్గా ఆమె మా పార్టీ వ్యక్తి అని మీరు అంటున్నారు, కానీ పార్టీ వ్యక్తి కాదు ఆమె. డెఫినెట్గా ఈ ఎలక్షన్లో వాళ్ళ కుటుంబము పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వాళ్ళ మీద ఆల్మోస్ట్ మేము పార్టీ అధిష్టానానికి కంప్లీట్గా వాళ్ళ గురించి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. దగ్గరలో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో వాళ్ళని ఎవ్వరిని తెలుగుదేశం పార్టీ కింద పరిగణించట్లేదండి. మేడం, చివరిగా ఒక ప్రశ్న. మీ జిల్లా అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా అత్యంత వివాదాస్పదమైన అంశం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఆ హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టారు. సొంత అన్న అయిన జగన్మోహన్ రెడ్డి మీద ఆమె పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు ఈ రోజుకి. కనీసం ఇప్పటికైనా మీ ఆ ప్రభుత్వం మారింది, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పటికైనా సునీతారెడ్డి కన్నీళ్లు దుర్చే ప్రయత్నం చేస్తారా? అట్లాగే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు చేయడానికి వచ్చిన సిబిఐని కూడా వెనక్కి పంపించిన అవినాష్ రెడ్డి, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? డెఫినెట్గా జస్టిస్ డిలే అయ్యింది. అది డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషి ఒప్పుకోవాల్సింది. దీనికి కారణము అధికారంలో ఉన్న వ్యక్తుల వాళ్ళ అధికారాన్ని ఈ యొక్క జస్టిస్ డిలే అవ్వడానికి వాడుకున్నారు. డెఫినెట్గా ప్రభుత్వం మారింది. ఆ యొక్క కేసుని త్వరితగతిన పరిష్కరించి డెఫినెట్గా ఆ యొక్క కేసులో ముద్దాయిలను డెఫినెట్గా శిక్షించడం జరుగుతుంది, దగ్గరలోనే జరుగుతుంది. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఫైనల్గా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాను. కడప రెడ్డమ్మ గారికి భవిష్యత్తులో అయినా క్యాబినెట్లో అవకాశం దొరుకుతుందన్న ఆ హోప్ ఉందా? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకొక మంత్రిని నియమించుకునే అవకాశం ఉంది క్యాబినెట్లో, ఇప్పటికీ ఛాన్స్ ఉంది. లేదా భవిష్యత్తులో ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత కొంతమంది పనితీరు బాగోని మంత్రులను తప్పించి కూడా కొత్త వారికి, పర్టికులర్గా మీలాంటి వారికి అవకాశం ఇచ్చే ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి కడప రెడ్డమ్మ గారిని క్యాబినెట్లో మంత్రిగా చూడగలమంటారా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పార్టీలో ఉన్న పెద్దలు రెడ్డప్ప గారి మాధవి చేయగలుగుతుంది, ఆమెకు పొటెన్షియల్ ఉన్నది అనుకున్న రోజు డెఫినెట్గా నాకు ఇస్తారండి, ఇవ్వకుండా పోరు. ఆ రోజు వస్తుందని ఆశాభావంతో మనం ఉండాలా. దానికంటే ముఖ్యంగా నేను చెప్పాను కదా, నేను కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినాను, ఇక్కడ సమస్యల మీద పోరాడుతాను, ఈ సమస్యల కోసం కష్టపడి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. డెఫినెట్గా వాళ్ళు గుర్తిస్తారు. ఏ విధంగా క్యాంపెయినింగ్లో నేను ఇన్ని గంటలు నడవడం వల్ల నన్ను ఇక్కడ ప్రజలు గుర్తిస్తున్నారు, ఆ విధంగా ఇక్కడి నుంచి నేను కష్టపడి ముందుకెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు గుర్తించినప్పుడు నాకు వస్తుంది. ఏం లేదు, వస్తే మా కడప నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ సేవ చేసి ఇంకా ముందుకు తీసుకునే అవకాశం వస్తుందని నాకు కూడా ఆలోచన ఉంది. బట్ పెద్దల ఆలోచన ప్రకారమే ఏమైనా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. సో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ప్రస్తుతం తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. బేసిక్గా అందరిలోనూ డిస్కషన్ ఉంది, ఆవిడ మంత్రిగా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారు అని. బహుశా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితిలో ఆవిడకైతే మంత్రి పదవి రాలేదన్న డిస్కషన్ అయితే పార్టీలో జరుగుతుంది. సో భవిష్యత్తులో అయినా సరే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మంత్రి మాధవిరెడ్డిగా మారతారని ఆశిద్దాం. ఆవిడ కోరిక నెరవేరాలని కూడా కోరుకుందాం. అట్లాగే రాష్ట్రపతి ప్రజలందరికీ కూడా ఏదో చేయాలి, అట్లాగే తనను గెలిపించిన కడప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏదో చేయాలి, అభివృద్ధి చేయాలి, ప్రజల కన్నీళ్లు తొడవాలన్న ఆమె ఆశయాన్ని, ఆమె లక్ష్యాన్ని చేరుకోవాలని కూడా మనం ఆశిద్దాం. ఇది మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.